రోజుల క్రితం దురదృష్టవశాత్తు అంగళ్ళు పాతగుడ్ల అంగళ్ళన్నీ కాలిపోవటం జరిగింది. ప్రమాదవశాత్తు కాదు, అది అనుమానాస్పదంగా తగలబట్టడం జరిగింది. కానీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు బయట ఎక్కడా ఉన్నా కూడా వెంటనే స్పందించి ఇక్కడుండే నాయకులకైతేమి, కార్యకర్తలకైతేమి, గవర్నమెంట్కి అయితేమి, కమిషనరు, పోలీసు వారు, ఫైర్ వారు అందరికీ కూడా తెలియపరిచి వెంటనే పొమ్మని చెప్తే అందరం కూడా అందుబాటులోకి వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అయితే తర్వాత వెంటనే ఒక్కొక్క కాలిపోయిన అంగడికి 50,000, కొంత తడిచి అట్లా అయిన అంగడికి 25,000, మిగతా అంగళ్ళకి 10,000 చొప్పున సాయం ఇస్తామని చెప్పి కమిషనర్ ద్వారా కపిరి శ్రీనివాసుల ద్వారా చెప్పడం జరిగింది. అయితే నారాయణ సార్ సైన్యంగా, నారాయణ సార్లో అడుగుజాడల్లో నడిచే సైన్యంగా మేమందరము కలిసి మా వంతుగా స్థానికంగా 40 బియ్యం బస్తాలు, బట్టలు, ₹1,00,000 డబ్బులు ఇవ్వటం జరిగింది. నిన్న తగుదునమ్మా అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి, ఆయన కాసుకొని ఉంటాడు గోతికాడ, ఒకటేదో కూర్చొని ఉంటుందంట. ఆ విధంగా ఎక్కడ ఏం జరుగుద్దా వచ్చి రాళ్ళు వేద్దామా అని చెప్పేసి వచ్చేసి ఒక 30 బస్తాలు తెచ్చేసి, ఒక చిల్లర సామాన్లు ఏందో నిత్యావసర వస్తువులంట అవి ఒక ఎన్నో తెచ్చి వచ్చామా, ఇచ్చామా, పోయామా అని ఉండాలి. అది కాకుండా ఇక్కడ ఒక నారాయణ సైన్యం 40 బస్తాల బియ్యం, ₹1,00,000 డబ్బులు ఎక్కడ? నువ్వు ఒక ఎమ్మెల్సీ 30 బస్తాలు నిత్యావసర వస్తువులు ఎక్కడ? నువ్వు విమర్శ చేసేదానికే వస్తావు. ఎక్కడైనా కష్టం జరిగితే ఓదార్చాలి. ఇకనైనా అలాంటి నీతి మాలిన పనులు మానుకొని ఎక్కడికి వచ్చిన వాళ్ళ కష్టంలో ఏదన్నా సాయపడితే సాయపడు, లేదా ప్రభుత్వానికి సలహాలు ఇస్తే ఇవ్వని. అంతేగాని విమర్శలు చేసావంటే, నారాయణ సార్ని విమర్శలు చేసే విధానం నీకు తగదని బుద్ధి మాటలు చెప్తూ ఇంకొకసారి జాగ్రత్తగా ఎక్కడ కూడా మీరు చెడు చల్లే ప్రయత్నం చేయకుండా ఉంటే ఆ బురద మీకే పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.